గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్. నేను మమతా. ఇక డీటెయిల్స్ లకు వెళ్తే ఖైరతాబాద్ మహాగణపతి ఒక రోజు ముందుగానే భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రతి ఏటా కొత్త అవతారంలో దర్శనమిచ్చే భారీ గణేశుడు ఈసారి శ్రీశక్తి పీఠ నాగేశ్వర మహాగణపతిగా దర్శనమిస్తూ ఉన్నారు. ఈ మహాగణపతికి రెండు వైపులా వెంకటేశ్వర స్వామి, గోవర్ధనగిరిని ఎత్తిన గోపాలుడు, మరోపక్క శాకాంబరి అమ్మవారి శక్తిపీఠం, ఇంకోవైపు సరస్వతి శక్తిపీఠాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున జనం దర్శించుకుంటూ ఉన్నారు. ఖైరతాబాద్ గణేశుడి స్పెషల్స్ తో పాటు అక్కడ పరిస్థితుల్ని మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. ఓటీయూ రాజు. తెలంగాణ, ఏపీ, సౌత్ ఇండియాలోనే ఒక ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో వినాయకుడిని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తారో అక్కడ ఉన్నాము. దాదాపు 4 నెలల నుంచి ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణం పూర్తిగా కూడా ఏర్పాటుకు సంబంధించినటువంటి విగ్రహ తయారీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో ప్రజలకు దర్శనమిచ్చేటటువంటి మహాగణపతి ఈసారి శక్తిపీఠ నాగేశ్వర మహాగణపతి పేరుతో ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు. మనం ప్రత్యేకంగా చూడొచ్చు, గణపతికి కుడివైపున వెంకటేశ్వర స్వామి ఆలయము, వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. అటు పక్కన గోవర్ధనగిరిని ఎత్తినటువంటి కృష్ణుడు అటువైపు ఉన్నాడు. మరోవైపు శక్తిపీఠాలు కూడా 2 అమ్మవార్లకు సంబంధించినటువంటి శక్తిపీఠాలు కూడా గణపతి పక్కనే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే కన్నుల పండుగ కనిపిస్తుంది. ఇప్పటికే జనం, అంటే వినాయక చవితి మొదలవ్వలేదు, ఈరోజు ఆదివారం, దాంతో పెద్ద ఎత్తున అప్పుడే భక్తులంతా కూడా గణపతిని చూసేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయిపోయాయి. గణపతికి సంబంధించినటువంటి మండపం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేస్తున్నారు. అటు పోలీసులు, బారికేడ్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈసారి గణపతికి సంబంధించి ఎటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ నిర్వాహకుడు సుదర్శన్ మనతో ఉన్నారు. చెప్పండి సుదర్శన్ గారు, ప్రతి ఏటలాగానే ఈసారి మహాగణపతి ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని రోజుల నుంచి మొదలు పెట్టారు? ఎంతవరకు వచ్చాయి ఏర్పాట్లు? రేపు ఎన్నింటికి ప్రతిష్టాపన జరుగుతుంది? ఎన్టీవీకి స్వాగతం. నా పేరు సుదర్శన్ ముద్రాజ్. 4 నెలలు చాలా కష్టపడ్డామండి. దాదాపు 150 మంది కార్మికులు రాత్రి పగలు కష్టపడి ప్రజలకు ఆకర్షించే విధంగా శక్తిపీఠ శివనాగేశ్వర మహాగణపతి, ఒకవైపు సాక్షాత్ వెంకటేశ్వరుడు వచ్చి నిల్చున్నాడు, మరి ఇటువైపు గోవర్ధనగిరి పర్వతం సాక్షాత్ శ్రీకృష్ణుడు లేపి అక్కడ భక్తులను రక్షిస్తున్నట్టు, మరి గణపతి పక్కన శాకాంబరి దేవి, శ్రీలంకలో మొట్టమొదటి శక్తిపీఠము, మరి ఇటువైపు జమ్మూ కాశ్మీర్లోని సరస్వతి దేవి, పైన లింగము, ఇంకా సర్పాలు. ఈ విధంగా ఈసారి మహాగణపతి కంప్లీట్ అయిపోయింది. ప్రజలు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు అన్ని విధాల పారాగాడ్ సిస్టమ్ కానివ్వండి, మంచినీళ్ళ సదుపాయం కానివ్వండి, తీర్థప్రసాదం, భక్తులకు ఎటువంటి కష్టం కాకుండా అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ కూడా మంచి మాకు సహాయకారం చేస్తున్నది. ఇకపోతే రేపు మొట్టమొదటి పూజ ఈ పద్మశాలి సంఘం వారు 7 గంటలకు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఇటు వచ్చి 75 అడుగుల జంజరము, 75 అడుగుల కండవా వేస్తున్నారు. మరి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ 9:30కు పూజకు వస్తున్నారు. వాళ్ళు దంపతులు ఇద్దరు పూజ చేస్తారు. మరి అదేవిధంగా 11 గంటలకు ఈటల రాజేందర్ గారు వస్తున్నారు. మరి ఇంకా సీఎం గారు టైం దొరకలే మాకు. ఇక రాష్ట్ర క్యాబినెట్ కూడా కలిసి ప్రతిదినం ఏదో ఒక మినిస్టర్లు కానివ్వండి, అఫీషియల్స్ని పిలిపించి పూజలు చేపిస్తారు. ఖైరతాబాద్లో వినాయకునికి సంబంధించినటువంటి చవితి ఒక ప్రత్యేక విగ్రహం ద్వారా ఏర్పాట్లు అనేది దాదాపు 62 సంవత్సరాలుగా చేస్తున్నారు కదా. ఈసారి ఎన్నడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? ప్రధానంగా ఎత్తు విషయంలో కూడా కొంత వివాదం నెలకొని ఉంది. ఎటువంటి చర్యలు తీసుకున్నారు? హైకోర్టు కూడా ఎటువంటి ఆర్డర్ ఇవ్వాలి, గవర్నమెంట్ కూడా ఎటువంటి ఆర్డర్ ఇవ్వాలి. మేమే 4-5 ఫీట్లు తక్కువ చేశాము. ప్రతి ఏడాది చేస్తామన్నట్టు ఈసారి కూడా చేశాము. మరి పోలీస్ కమిషనర్ కూడా గణేష్ ఎత్తు పైన ఎటువంటి ఆంక్షలు విధించాము, ఇన్ ఫ్యూచర్ కూడా విధించామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఓవర్ బ్రిడ్జ్లు వస్తున్నాయి వాళ్ళు చూసి చిన్న చేసుకుంటారు. మాకు ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏం జరగదు. కాబట్టి లైఫ్ లాంగ్
మా ఖైరతాబాద్ వినాయకుడు 60 అడుగులు ఉంటుంది. పెద్ద ఎత్తున ముందే వచ్చి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా సెల్ఫీలు దిగుతూ దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు మహాగణపతిని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోషమేళ సమాజ్. గోషమేళ నుంచి. ఏమనిపిస్తుంది మహాగణపతిని చూస్తుంటే? బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. ఏమనిపిస్తుంది ఇక్కడ దేవుణ్ణి చూస్తుంటే? చాలా అద్భుతంగా ఉంది. ఇట్ రియల్లీ అమేజింగ్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి దర్శించుకునేందుకు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున జనం వస్తూనే ఉన్నారు. మరోవైపు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమనిపిస్తుంది సార్ ఈసారి మహాగణపతిని దర్శించుకోవడానికి ముందే వస్తున్నారు కదా, అంతా కూడా ఏమనిపిస్తుంది? ఇటువైపు చాలా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఘనంగా ఈ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అనేది మొక్కిన కోరికలు తీరుస్తారని చెప్పి బాగా నమ్మకం ఉంది ప్రజలలో. హైదరాబాద్ ప్రజలలో ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, ఈ పక్క మెదక్ జిల్లా ప్రజలు చాలా పెద్ద ఎత్తున వస్తారు. అందుకే ముందుగానే వీళ్ళు విగ్రహం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచారు. భక్తులకు వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. రేపు గవర్నర్ రాకతో గవర్నర్ మొదటి పూజలు అందుకున్న తర్వాత ప్రజలకు అందుబాటులో వస్తుంది ఖైరతాబాద్ గణేశుడు. ఓకే, ఈ లడ్డు గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లడ్డు ఎన్ని కిలోలు తీసుకొస్తున్నారు? సుమారు ఈసారి 500 కేజీ లడ్డు తాపేశ్వరం నుంచి అతను తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 6000 కేజీలు ఇక్కడ పెట్టడం జరుగుతుండే. లాస్ట్ టైము 1000 సంఖ్యలో ఈ లడ్డు కోసం రావడం జరిగింది ప్రజలు. అది పోలీస్ వారికి చాలా ఇబ్బందికరంగా ఉండే, లాఠీచార్జ్ చేయడం జరిగింది, ప్రజలకు దెబ్బలు తాకడం జరిగింది. కాబట్టి ఈసారి లడ్డు అంత పెద్దగా తాపేశ్వరంలో తయారు చేస్తున్నాం. సుమారు 500 కేజీలు ఈసారి మామూలుగా 500 కేజీలు పెట్టి స్వామివారి పూజ చేసి ఒక 3-4 డేస్ తర్వాత ప్రజల సమక్షంలో దాన్ని పంచడం జరుగుతుంది. మొత్తానికి భగవంతునికి సంబంధించి భక్తులంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఖైరతాబాద్కు చేరుకుంటున్నారు. ఖైరతాబాద్లో కొలువైనటువంటి నాగేశ్వర మహాగణపతిని దర్శించుకునేందుకు ప్రజలు అంటే వినాయక చవితి మొదలవక ముందే ఇక్కడికి వస్తున్నారంటే మహాగణపతి విశిష్టత ఏ విధంగా ఉందనేది ప్రత్యేకంగా అర్థమవుతుంది. ఇక రేపు పూజ అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్ళంతా లక్షలాది మందిగా వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు అటు ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ గణపతికి సంబంధించినటువంటి కమిటీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇక మిగతా విషయాలకు వస్తే మాత్రం రోజు లక్షలాది అటు తెలంగాణ జిల్లాల నుంచే కాదు మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి మహాగణపతిని దర్శించుకునేందుకు జనం వస్తుంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరోపక్క గణపతి నిమజ్జనం కోసం చేసినటువంటి కార్యాచరణ కూడా అంటే త్వరగా నిమజ్జనం చేయాలనేది పోలీసులు ఇస్తున్నటువంటి సూచన. అందుకోసం కూడా కమిటీ సంసిద్ధంగా ఉంది. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు దొంగలు కానీ ఎవరు తమ చేతివాటం చూపకుండా కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల నిఘా కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. ఒకవైపు బాంబ్ స్క్వాడ్లు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో